everyone. Welcome to Happy Vibes. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. ఇప్పుడు మనము రివర్ ఫ్రంట్ పార్క్ వెళ్తున్నాము. అక్కడ చాలా బాగుంటుంది. ఫర్ కిడ్స్కి ఇంకా బాగుంటుంది. అక్కడ వాళ్ళకి ఒక ప్లే ఏరియా ఉంటుంది చిన్నది. మళ్ళీ మన కోసము వాక్ ట్రయల్స్ ఉంటాయి, బైక్ ట్రయల్స్ ఉంటాయి. ఇంకా ఫిషింగ్ చేసేవాళ్ళు కూడా ఫిషింగ్ చేసుకోవచ్చు. అక్కడ బోట్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను, చూపిస్తా పోలే. పదండి అయితే నేను మీకు అన్నీ చూపిస్తాను. మేము రీచ్ అయ్యామండి, రివర్ ఫ్రంట్ పార్క్ వచ్చాము. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ కనిపిస్తోందా మీకు? ఎప్పుడూ ఇక్కడ చాలామంది ఉంటారు, కిడ్స్ని తీసుకొని వస్తారు. ఇక్కడ చిన్న ప్లే ఏరియా ఉన్నదని చెప్పాను, మీకు అది కూడా చూపిస్తాను. ప్లే ఏరియాలో బాగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటుంటారు, ఫిషింగ్ చేసేవాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉంటుంటారు. మేబీ వేడిగా ఉండటం వల్ల కొద్దిగా అందుకనే రాలేదేమో. మాకు యాక్చువల్గా అయితే 7:15 ఈవినింగ్ ఇప్పుడు టైం అయినా కూడా ఇంత బ్రైట్గా సన్నీగా ఉన్నది. మేబీ కొంచెం వేడిగా ఉంది కదా, అందుకే రాలేదేమో. బట్ ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. చూడండి. ఓ చూడండి, చూసారా అన్ని డక్స్. ఇదంతా కూడా మాది సుస్క్వన్నా రివర్ అండి. సో రివర్ వెంబడి మాకు వాకింగ్ ట్రయల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు పోతే అక్కడ వాకింగ్ ట్రయల్స్ ఉంటాయి మాకు. చూపిస్తాను అది కూడా. ఐ లవ్ దిస్ లాగ్ హౌస్. ఇక్కడ ఎవరో ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ కూడా ఈ బుషెస్లో కూడా. సో ఆ డక్స్ దగ్గరికి వెళ్దామా? గాలి సౌండ్ వినిపిస్తోందా మీ అందరికీ? Welcome to Happy Vibes. ఏం చేస్తున్నావు బంగారు నువ్వు? ఓమ్మా, ఓం కావాలి నీకు? ఓం బంగారు. మర్చిపోతున్నాను. చూసారా అవన్నీ కూడాను ఎలా వాటర్లోకి వెళ్ళిపోయాయో. నాకు స్విమ్మింగ్ రాదే, వస్తే బాగుండేది.
నేను వాటర్లోకి వచ్చా కొంచెం. చాలా ప్రశాంతంగా ఉంది కదండి. ఎవరికండి ప్రకృతిలో మమైకం అయిపోవాలనిపించదు ఇలాంటి ప్లేసెస్ చూస్తే. ఇక్కడ చాలామంది బర్త్డే పార్టీస్ చేసుకుంటూ ఉంటుంటారు. అండ్ బర్త్డే పార్టీస్ ఒకటే కాదు, ఒకసారి అయితే మేము వచ్చినప్పుడు వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకున్నారు ఇక్కడ. దానికి మమ్మల్ని, మేము ఇక్కడే కూర్చొని లంచ్ చేసుకుంటుంటే మమ్మల్ని కూడా రండి మాతో పాటు జాయిన్ అవ్వండి అని అన్నారు. దట్ వాజ్ నైస్, బాగుండింది. మ్యారేజెస్ చూశాను ఇక్కడ, బర్త్డే పార్టీస్ చూశాను. ఇక్కడ లంచ్ చేసుకుంటూ ఇక్కడేమో పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటారు. సో వాళ్ళని వాచ్ చేసుకుంటూ ఇక్కడ తింటాము. బాగుంటుంది, ఏరియా చాలా బాగుంటుంది. ఏయ్ పక్షి, కమాన్. ఒకళ్ళు బోట్ వేసుకొని వెళ్తున్నారు. అండ్ ఇది ఇక్కడ చాలామంది బోట్స్ తెచ్చుకొని వస్తారండి. ఇక్కడ వాళ్ళ పర్సనల్ బోట్స్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఫిషింగ్కి, ఎస్పెషల్లీ ఫిషింగ్కి ఇది చాలా పాపులర్ స్పాట్ అండి. చాలామంది ఇక్కడ ఫిషింగ్ చేయడానికి కోసమనే వస్తూ ఉంటుంటారు. సో రకరకాల యాక్టివిటీస్ వాళ్ళని చూపిస్తున్నాను. పర్సనల్ ఇలాంటి ప్లేస్కి వచ్చాక ఎవరైనా చిన్నపిల్లలు అయిపోవాల్సిందే. బాగుంది కదా, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయొచ్చు కదా. చిన్న చిన్న మూమెంట్సే, ఎక్కువ అక్కర్లే లైఫ్లో. అవ్వండి, మీరు కూడా నాలా చిన్నపిల్లలు అయిపోండి. మీ అందరికీ నచ్చితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.